హాయ్ అండి, వెల్కమ్ టు బెనీలా వీడియోస్. ఈరోజు మన వీడియోలో అంతకుముందు పెట్టాం కదా వీడియోస్, దాన్ని కంటిన్యూస్గా ఇది పార్ట్ 2 లాగా అనమాట. ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మొత్తం కూడా మనం చూస్తామన్నమాట. ఈ మ్యూజియంలో మనకి ఇలా కొన్ని వర్డ్స్ ఇలా బయట మానసిక స్వాతంత్రమే అసలైన స్వాతంత్రం, ఇలా కొన్ని వర్డ్స్ మనకి ఇక్కడ పెట్టారన్నమాట. అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలు మనకి ఈ వీడియోలో చివరి వరకు చూసినప్పుడు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మొత్తం మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆయన లైఫ్లో చేసినటువంటి ఎవ్రీ మూమెంట్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఇలా చూశారు కదా, పెద్ద పెద్ద తెరలతో, అలాగే మనకి ఇలా వాల్ మొత్తం కూడా అంబేద్కర్ గారి బొమ్మలతోనే మనకి చూపించారు. ఆయన లైఫ్లో ఎవ్రీ మూమెంట్ అనమాట, ఇంపార్టెంట్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఇలా ఎవ్రీ మూమెంట్ కూడా మనకి ఇలా చూపించడం జరిగింది ఈ విధంగా. అందుకనే ఇవి నాలెడ్జ్ పరంగా కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. సభ అనేది స్థాపన చేసినప్పుడు అలా చూపించారు. చూశారు కదండి, ఎంత బాగా మనకి అరేంజ్ చేశారు ఇలాగా. ఇది ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటి మ్యూజియం అన్నమాట. చదువుకోని వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అంబేద్కర్ గారు ఎలా జీవించారు అని, ఎలా మన కోసం రాజ్యాంగాన్ని ఎలా స్థాపించారు, ఎలా రూపొందించారు, సేమన్ కమిషన్ మధ్య మధ్యలో మనకి ఇలా టీవీస్ ద్వారా కూడా ప్లే చేయడం జరిగింది. కట్ చేసి సమానంగా పెట్టారు. చాలా చక్కగా అరేంజ్ చేశారండి.
చూసినా కానీ మనకి కన్నుల విందుగా ఉందన్నమాట. ఇంత బాగా అరేంజ్ చేశారు. మధ్యలో ఇలా వాల్స్ కూడా సెట్ చేయడం మూమెంట్ దగ్గర బాగా అరేంజ్ చేశారు. న్యాయశాఖ మంత్రి న్యాయశాఖ భారతదేశ న్యాయశాఖ మంత్రి భారతదేశ న్యాయమంత్రి అయ్యాడు. మొత్తం పెట్టారు కదా. అసలు